వైశ్యకులరక్షకి మా పార్వతీ కన్నికా కన్నికా కన్నికా. అంతే అండి. మహేష్ సార్ అంతే. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ శ్రీదేవి గారు పాడతారా? శ్రీ గాయత్రి మంత్రం చెప్పించండి సార్. ఓకే. ఎవరైనా వాసవి గాయత్రి మంత్రాన్ని చెప్పండి. గాయత్రి మంత్రం హ్యాండ్ రేజ్ చేశారు చూడండి సార్. చెప్పనా విజయలక్ష్మి గారు? చెప్పండి. చెప్పండి. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రీ చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఏ వాసవి. జై వాసవి. ఓవర్ టు యు మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ వచ్చారా రామ్ కమల్ గారు? Yes, madam. I'm here. సార్ గుడ్ ఈవినింగ్ సార్. Yes, happy evening, madam. Welcome. హాయ్ అందరికి నమస్తే, జై వాసవి. నా పేరు విజయలక్ష్మి నీలా, V1028 డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ట్రైనింగ్ అండ్ ద్రోణ ట్రైనర్. రవి అస్తమిస్తున్న సంధ్యా సమయంలో పక్షుల కిలకిలల సవ్వడి, అతివల అందమైన నవ్వుల హరివిల్లులు పూయిస్తూ పిల్లల గలగలల సవ్వడితో ఈ శుభ సాయంత్రాన్ని ఆహ్వానిద్దాం. ఆత్మీయులందరికీ, ఆశావాదులందరికీ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభప్రదమైన శుభ సాయంత్రం. ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ ఉండాలి, అందరితో బాగుండాలంటే టాకింగ్ ఉండాలి. వేసే ప్రతి అడుగు, గడిపే ప్రతి ఘడియ, పలికే ప్రతి పలుకు, చేసే ప్రతి చర్య ఆలోచననే ఆయుధం. మరి ఈ రోజు మన ముందుకు వస్తున్నారు స్పీకర్ రామ్ కమల్ గారు. వారి యొక్క చిన్న పరిచయాన్ని మనం చూద్దాము. An inspirational speaker, life skills coach, mentor, profession is advocate, and LIC chief advisor, magician. Till date, mentored over 20,000 people, both offline and online, and made the path to thousands to overcome stage fear, improve personality development, enhancing positive lifestyle, expertise in the areas of training mentees to improve their communication both verbally and non-verbally. Effective trainer for kids 16 to 14 years, their fun and creative through young minds programs. Passion to develop depression-less society by adding positive value to people around me. In magic, did wonder book of world record and specialized in real estate training and NLP practitioner. మరి ఈ రోజు మన ముందుకు వచ్చారు మన గ్రేట్ రామ్ కమల్ గారు. మనకు అందిస్తున్న టాపిక్ వచ్చేసి బాడీ లాంగ్వేజ్, మరి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ టాపిక్స్, అలాంటివి ఐ కాంటాక్ట్, ఇలా ఆహభావాలు, ఇవన్నీ కూడా ఎలా చేయాలి, ఎలా ఉండాలి అని మనకు చెప్పబోతున్నారు రామ్ కమల్ సార్. సార్, వెల్కమ్ టు ద డాష్. డాష్ ఇస్ యువర్స్. వెల్కమ్ సార్. Thank you so much, madam. Vijayalakshmi Neela garu. Thank you so much. Wonderful. I feel very happy. నాకు నా బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పే టాపిక్ గురించి కూడా మీకు నాకు క్లూస్ కూడా ఇచ్చారు. చాలా సంతోషం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జై వాసవి అందరికీ కూడా శుభ సాయంత్రం. హార్టీ వెల్కమ్ టు టిటిడబ్ల్యూఎస్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. టిటిడబ్ల్యూఎస్కి అందరికీ కూడా శుభ సాయంత్రం, హార్టీ వెల్కమ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులు, మా సహోదరులు లాప్షెట్ మహేష్ గారికి, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కొన్ని నన్ను గుర్తించి పిలిపించినటువంటి గంపనాగేశ్వరరావు గారికి, అండ్ ఆల్ ద వాసవి క్లబ్ మెంబర్స్ అందరికి కూడా శుభ సాయంత్రం, హార్టీ వెల్కమ్ అండి. నౌ టుడేస్ అవర్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఐ వాంట్ టు నో దట్ వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ గోయింగ్ ఆన్ నౌ. యు ఆర్ ఆల్ కమింగ్ టు లెర్నింగ్ హియర్. వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్? వాట్ యు థింకింగ్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్? ఎనీబడి? Yes, sir. Welcome, sir. జై వాసవి, నేను రాజ్ కమల్. Yes, sir.
ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏమిటంటే మనము వి వాంట్ బి ఎ ట్రైనర్ అండ్ వి వాంట్ టు టేక్ దిస్ మూమెంట్ టు అదర్స్. ఈ వాసవి మూమెంట్ ని మనము ఇంకా వేరే దీనికి ఎత్తుకొని పోయేదానికి నేను ఇక్కడ వచ్చిండాను. అదే నేను అనుకుంటున్నాను. సూపర్ సూపర్ సార్, వెల్కమ్. ఎస్ పద్మప్రియ గారు. అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే. యా, జై వాసవి సార్, నమస్కారం సార్. సో ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేసేదానికి ఎందుకు అట్లా అంటే, నేను మిమ్మల్ని మరి ఒక ట్రైనర్ అవ్వాలా అట్లా అంటే నాతో ఆశ. ప్లస్ నేను సుజాత మ్యామ్ అండ్ గంపా సార్ది కొల్ల పేరుది చిత్ర వినోద్ వాళ్ళది ఎంత వినిండాను. సో చాలా బాగా ఉంది. సో మనకు తెలిసింది మిగతా వాళ్ళకు చెప్పి అవ్వాలా అట్లానే ఒక థాట్ తోడ సోషల్ సర్వీస్ మరి చేయాలా అట్లానే థాట్. సో సూపర్ దానికే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తాను. థ్యాంక్ సూపర్ యూ సార్. సూపర్ సూపర్ సూపర్. ఎస్ సార్. యాస్, హలో సార్. యా మేడం. యా సార్, వెల్కమ్. చెప్పండి. సార్ నేను ఎందుకు ఈ క్లాస్ అటెండ్ చేశానంట, నాడ స్పీకింగ్ స్కిల్ సెట్ ని நான் வச்சு இம்ப்ரூவ் చేయాలా, మీ మరి పెద్దవాళ్ళు కూడా కమ్యూనికేట్ చేసే పోது నాడ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది నేను తెలిసి, దానికాக தான் నేను ఈ క్లాస్ అటెండ్ చేసింది. వండర్ఫుల్ 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 అండి. థ్యాంక్ యూ ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. ఎస్ సార్, త్యాగరాయన్. ఎస్ సార్, చంద్రయ్య గారు. జై వాసవినా యా మేడం. జై వాసవినా జయవాసవి. నాతో ట్రైనింగ్ స్కిల్స్ వచ్చి నేను ఫైన్ ట్యూన్ చేసుకోవాలా అట్లానే తెలుసని నేను వచ్చి ఫస్ట్ ఒక లెక్చరర్ గా వర్క్ చేస్తా ఉంటుంది బిఫోర్ 10 years. నాతో జాబ్ ని రిజైన్ చేసేస్తాని ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాలా అని ఉంటానే టీచింగ్ పై ఉండే ఆ ప్యాషన్ గా ఈ ప్రోగ్రామ్ లా నేను జాయిన్ చేసేది మెయిన్ రీజన్. Super, super, super. Thank you so much. Thank you so much. I will take another questions of all of you, and I will lower your hands. Yes, this program, all this program come under communication. Whatever I am saying, whatever you are listening, these all the things all comes under communication skills. This communication skills is two types of communication skills is there. That is one of verbal communication and second one is non-verbal communication. Verbal communications means you know everything, that is our content, our speech. Yesterday you are completed that program, content preparation. Do you know that content preparation, how to prepare our content, how to speech our content, how to convey our speech? These all comes under content preparation. At the same time, second one is non-verbal communication. That is body language and voice modulation. Body language and voice modulation comes under non-verbal communication. Where we are learning through body language more effectively. ఎందుకనంటే బాడీ లాంగ్వేజ్ ద్వారా we are learning so much information, and the voice modulation also impact the non-verbal communication. 55% of the message we are receiving from body language and 38% effect on with voice modulation, and second one, these both are comes under 93%, and that 7% is our content. You are saying, అరే సార్ కంటెంట్ ప్రిపరేషన్ నిన్న అనవసరంగా నేర్చుకున్నామే 7% ఉంది కదా, వై యూ హ్యావ్ టు లెర్న్ దట్ కంటెంట్ ప్రిపరేషన్ అని మీకు డౌట్ వస్తుంది కదా. I know that. But suppose Vijayalakshmi garu, she prepared a wonderful dish, chicken curry fish brahmananga తయారు చేశారు. That essence అనేది, that smell is coming wonderfully. That అది వినాలి, అది తినాలి అని అనిపించేలాగా స్మెల్ వస్తుంది. బట్ అలా కలుపుకొని తింటప్పుడు ఇలా నోట్లో పెట్టుకోగానే అబ్బా ఇది తక్కువైంది, ఇది ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. వాట్ ఈస్ దట్? ఏంటది? ఏది తక్కువ అవుతే ఆ రుచి తక్కువ అవుతుంది మన కర్రీలో? ఓన్లీ వెజిటేరియన్. సారీ యా ముద్దపప్పు వండారు. సపోజ్ ముద్దపప్పు వండిన తర్వాత మనం దాంట్లో మామిడికాయ చట్నీ, డూ యు నో దట్? మామిడికాయ చట్నీ అనేది సూపర్ అండి, ఎక్సలెంట్. దట్ ఈజ్ సాల్ట్. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది కదా. ఆ సాల్ట్ అనేదే లేకుంటే
మనకు ఎలాగైతే ఒక కర్రీ ఒక డిష్ అనేది ఎంత బాగా రుచిగా ఉండదో ద సేమ్ థింగ్ మనకు ఈ కాంటెంట్ అనేది లేకుంటే కూడా మన యొక్క ప్రజెంటేషన్ అనేది అంత ఎఫెక్ట్గా ఉండదు. ఎప్పుడైతే కాంటెంట్ అనేది మనము ఎఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటామో ఆ కాంటెంట్ అంతా కూడా కమ్స్ అండర్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ దట్ ఈస్ బాడీ లాంగ్వేజ్ కమ్స్ అండర్ సబ్ కాన్షియస్ మైండ్. మన యొక్క మనసులో ఉన్నటువంటి భావాలు ఫీలింగ్స్ మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలకు రిప్రజెంట్ చేసేది మన యొక్క బాడీ లాంగ్వేజ్. మన మనసులో ఏదో ఆలోచిస్తుంటాము, ఆ ఆలోచనని మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్. ఇది సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. మన మనసులో ఉండేటటువంటి థాట్స్ మన ఫీలింగ్స్ ఇవన్నీ కమ్స్ విత్ త్రూ బాడీ లాంగ్వేజ్. బట్ కాంటెంట్ వీఆర్ ప్రిపేరింగ్ కాన్షియస్లీ. సో కాన్షియస్గా మనము కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటాం. బట్ కాన్షియస్గా ప్రిపేర్ చేసినటువంటి కంటెంట్ని మనకు సపోజ్ నేను ఈ ప్రోగ్రామ్ చేస్తాను, ఈ టాపిక్ నేను తీసుకుంటాను అని చెప్పేసి సాయి కుమార్ గారికి చెప్పాను. సాయి కుమార్ గారు నాకు ఈ కంటెంట్ మీద ఒక ప్రిపేర్ చేసి ఒక ప్రజెంటేషన్ పంపించగలుగుతారా అంటే షీ సెంట్ టు మీ దట్ ఈస్ వండర్ఫుల్ ప్రజెంటేషన్. హీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. వాట్ ఈస్ బాడీ లాంగ్వేజ్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఈస్ దేర్, దిస్ ఆల్ ద థింగ్స్ హీ సెంట్ టు మీ. బట్ అదే నేను కంటెంట్ని తీసుకొని ముందులో పెట్టుకొని చదువుతూ ఉన్నాను అనుకోండి, సపోజ్ ఎలా ఉంటుంది? అలా బట్టి లేదంటే అలా చూసుకుంటూ చదువుకుంటూ పోతున్నట్టు ఉంటుంది. అలా కాకుండా అలా వచ్చినటువంటి కంటెంట్ని మోర్ అండ్ మోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి నా యొక్క ఆ కాంటెంట్ అంతా సబ్ కాన్షియస్ మైండ్కి పంపిస్తే అక్కడ బాడీ లాంగ్వేజ్ తోటి ఎప్పుడైతే సింక్రనైజ్ అయ్యి వస్తుందో, ఎప్పుడైతే యాడ్ ఆన్ అయ్యి వస్తుందో, అప్పుడు మనం ఏదైతే ప్రజెంట్ మాట్లాడుతుంటామో దానికి అనుగుణమైనటువంటి బాడీ లాంగ్వేజ్ యాడ్ ఆన్ అయ్యి మన ప్రజెంటేషన్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మన మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ ఆ కాంటెంట్ మనం ఫ్లోగా చెబుతున్నప్పుడు దానికి అనుగుణమైనటువంటి మన బాడీ లాంగ్వేజ్కి ఇంపార్టెంట్ పాయింట్స్ అయినటువంటి మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, మన హ్యాండ్ జెస్చర్స్ కావచ్చు, మన పోస్చర్ కావచ్చు, మన బాడీ మూమెంట్స్ కావచ్చు, అండ్ మన హ్యాప్టిక్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ అవి ఎఫెక్టివ్గా ప్రజెంట్ జరుగుతుంది. అలా ఎఫెక్టివ్గా ప్రజెంట్ జరిగినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరినీ కూడా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని, వాళ్ళ ఫోకస్ని మన యొక్క స్పీచ్ మీదకి మరలించవచ్చు. దా కాన్సన్ట్రేషన్ మనము మన స్పీచ్లో ఎఫెక్టివ్గా కన్వే చేసేటట్టుగా మన యొక్క స్పీచ్ను వాళ్ళు రిసీవ్ చేసుకునేలాగా వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ని మన యొక్క స్పీచ్ మీదకి తీసుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కంటెంట్. సో బాడీ లాంగ్వేజ్ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఈ బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకోవటం అంటే అది ఒక స్కిల్. బాడీ లాంగ్వేజ్ అనేది మనం తెలుసుకొని ఉండటం అనేది స్కిల్. సపోజ్ ఇక్కడ కూర్చున్న మీ అందరినీ కూడా చూస్తూ ఉంటే అండర్స్టాండింగ్ దట్ మీరందరూ మీ బాడీ లాంగ్వేజ్ని బట్టి మీరందరూ కూడా నేర్చుకోవాలి. మీరు ఏది చెప్పినా కూడా నేను తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి, రాసుకోవాలి అనే ఆలోచన మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా ఐఎమ్ రిసీవింగ్. ఓకే, బట్ బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకొని ప్రజెంట్ చేయటం అనేది స్కిల్ అవుతే, అవతల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని రీడింగ్ చేస్తాం చూడండి, దట్ ఈస్ కాల్డ్ సూపర్ స్కిల్. మీరందరికీ కూడా మనకు ఈ బాడీ లాంగ్వేజ్ అనేది ఎక్కడెక్కడ ఏ ఏరియాలో మనకు ఎక్కువగా ఉపయోగపడుతుందని ఆలోచిస్తే, ఇంటిమేట్ అంటే ఐ విల్ షో ఒక వీడియో చూపిస్తాను. ఆ కాంటెంట్ కంటే కూడా బాడీ లాంగ్వేజ్ ద్వారా హౌ విల్ రిసీవ్ దట్ మెసేజ్, వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి ఎలాంటి సంభాషణ అయినా కూడా వితౌట్ వర్డ్స్ ఆల్సో విల్ రిసీవ్ ద మెసేజ్. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేది మీకు ఒక చిన్న వీడియో క్లిప్ ద్వారా ఐ విల్ షో. అండ్ 1 second. Are you hearing అండి? మీకు వినిపిస్తుందా? వినిపించట్లేదు సార్, సౌండ్ వినిపించట్లేదు. Okay, 1 second. Yes. Now tell me, what is the message you are receiving? మీకు ఆ వీడియో క్లిప్ ద్వారా ఏమి తెలుసుకున్నారు? ఎస్ మేడం, పద్మప్రియ గారు. சார், వాళ్ళు 2 பேருமே வச்சு பிரிஞ்சு உண்ற
సో అక్కడ కోర్టులో వాళ్ళు మీట్ చేశారు. సో నువ్వు ఎట్లా ఉండావు, నే ఎట్లా ఉండాను, సో నేను నిన్ను లవ్ చేసాను అట్లానే దాన్ని ఎక్స్ప్రెస్ చేశారు సార్. యా సో సూపర్ ఇది సూపర్ అది. ఎక్సలెంట్ శక్తి గారు. థ్యాంక్ యూ సార్ యాక్చువల్లీ వాళ్ళు 2 పేర్లోనూ వచ్చి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ పోయిన ఉంటుంది సార్. యా వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ ఎస్ సార్. దివ్య కిరణ్ మయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. సారీ. జై వాసవి సార్. దేవాసు. వాళ్ళ ఇద్దరు లోపల వర్డ్స్ లేకుంటే జస్ట్ యాక్షన్ మూలంగానే ఫీలింగ్ షేర్ అవుతుంది. ఎస్ ఎక్సలెంట్ అన్నపూర్ణ గారు గారు. సార్ కమ్యూనికేషన్ వచ్చి మస్ట్ కాదు సార్. కమ్యూనికేషన్ విధంగా మన కంటెంట్ ని డెలివర్ చేయాలనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఈవెన్ వి కెన్ డెలివర్ అవర్ కంటెంట్ విత్ అవర్ బాడీ లాంగ్వేజ్ సార్. ఎస్ విజయ్ కుమార్ గారు ఫైనల్. జయవాసవి సార్. దేవాసు. సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పని వచ్చిన మెసేజ్ వాళ్ళలోగా ఆ పరిభాషలో మాట్లాడి అందరికి అర్థం చేసేట్లా వాళ్ళు చేసి ఉండారు. అదే పెద్ద స్కిల్ సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ మధ్యలో వాళ్ళ మనసులో ఏదైతే భావాలు ఉన్నాయో, వాళ్ళ మనసులో ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో, ఆ ఫీలింగ్ ఆ పాప మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ షీ కన్వే విత్ హర్ బాడీ లాంగ్వేజ్ అండ్ ద సేమ్ మెసేజ్ షీ దట్ హర్ ఫాదర్ ఆల్సో రిసీవింగ్ దట్ సేమ్ మెసేజ్. అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంటే దే విల్ ఆల్సో రిసీవ్ దట్ సేమ్ మెసేజ్. And at the same time, we are also received that same message, no? Yeah, this is body language. How much effect it will shows. That is what I will show that I'll show the clip. So body language anta important role పోషిస్తుంది కాబట్టి we have to learn the body language, how to present our presentation is effectively. ఆ ఎఫెక్టివ్గా ప్రజెంటేషన్ మనం ఇవ్వాలంటే ఎఫెక్టివ్గా మనకు సపోజ్ మన బిజినెస్ చేస్తున్నప్పుడు మన దగ్గరికి ఎదురుగా కస్టమర్ వచ్చినప్పుడు మనం ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానంలో వచ్చావా చూపించు అన్నదానికి అతను రాగానే ఒక మంచి స్మైల్తో లేచి అతన్ని వెల్కమ్ చెబుతూ అండ్ మనకు ఇంకా వాళ్ళు అడిగినప్పుడు హౌ ఇట్ విల్ బి ఎఫెక్ట్ అంటే అంత ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడెక్కడనంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో ముందులో ఉన్నప్పుడు, మన సన్నిహితంగా ఉన్నటువంటి ఫ్యామిలీస్తో ఉన్నప్పుడు మన యొక్క బాడీ లాంగ్వేజ్ ఒక విధంగా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్తో ఉన్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఒక విధంగా ఉంటుంది. అండ్ కమ్స్ అండర్ బిజినెస్ ఆర్ కెరియర్లోకి వచ్చేటప్పటికి మన బాడీ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ స్పీకింగ్లో కూడా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఉంది. అలా పబ్లిక్ స్పీకింగ్ వచ్చినప్పుడు ఒక ట్రైనర్గా మన ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఆ ట్రైనర్గా మనం చెప్పే ఇన్ఫర్మేషన్ని కన్వే చేయడంలో బాడీ లాంగ్వేజ్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో నేను చెప్పడానికి ఈరోజు మన టాపిక్లో చెప్పడానికి ట్రై చేస్తాను. సో యాజ్ ఏ ట్రైనర్గా మనం సెషన్లో తీసుకోవడానికి మనకు స్టేజ్ మీదకి వస్తూనే మనను చూడగానే అబ్బా వినాలి, ఇతను ఏం చెబుతాడో వినాలి అని అనిపించడానికి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంటుంది. డూ యూ నో దట్? ఎవరైనా చాట్లో పెట్టగలుగుతారా? చాట్లో పెట్టండి. డోంట్ రేజ్ యువర్ హ్యాండ్స్, బట్ ఐ వాంట్ టు నో త్రూ చాట్. ఎనీబడి? ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. స్మైల్ సెకండరీ వస్తుంది, బట్ బిఫోర్ దట్ నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, బట్ నన్ను చూస్తూనే నేను enthusiasm, wonderful energy, great greetings, so much wonderful attire. Yes, super sir, Tyagarayan garu, wonderful. That is attire is most important. Suppose పెద్ద స్పీకర్స్ ఉన్నారు అనుకోండి, ఇంతకుముందు ఆల్రెడీ బ్రాండెడ్ స్పీకర్స్ ఉన్నారు, మన గంపా నాగేశ్వరరావు సార్ లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎలా వచ్చినా కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళు ఏం చెబుతారు, ఎలా చెబుతారు, కంటెంట్ని ఎలా కన్వే చేస్తారు, వి నో దట్. బట్ నేనున్నాను, సపోజ్ నేనెవరో మీకు తెలీదు, నా చెప్పే ప్రజెంటేషన్ మీకు వినాలి అని అనిపించాలంటే నా యొక్క అటైర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అరే విందాము అని అనిపిస్తుంది. సో అటైర్ ఎలా ఉండాలంటే నీట్ హెయిర్ స్టైల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. యాజ్ ఏ ట్రైనర్గా నీట్ హెయిర్ స్టైల్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం నీట్ షేవింగ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే గడ్డం అడ్డమా సార్ అని అనకండి, గడ్డం ఉన్న వాళ్ళు హ్యాపీగా పెంచుకోండి. బట్ మనకు 2 రోజుల ముందు నాకు మా మహేష్ గారు చెప్పారు, సార్ మీరు ఈ టాపిక్ తీసుకోవాలని.
ఇప్పుడు నేను వస్తూనే షేవింగ్ చేసుకోకుండా నీట్గా షేవింగ్ చేసుకోకుండా ఉన్నాను అనుకోండి, ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉన్నట్టుగా ఉంటే అది అంత రఫ్లెస్నెస్ ఉన్నప్పుడు అక్కడ మనము పార్టిసిపెంట్స్కి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాము అనే విధానము వాళ్ళు మిస్ అవుతారు. కాబట్టి మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి హ్యావ్ టు మెయింటైన్ నీట్ షేవింగ్. గడ్డం పెంచుకునే వాళ్ళు హ్యాపీగా షేవ్ చేసుకోవటం కానీ, నీట్గా ట్రిమ్మింగ్ చేసుకోవటం కానీ అండ్ షేప్ చేసుకోవటం కానీ ఉంటే బ్యూటిఫుల్. అండ్ దాంతో పాటుగా మన యొక్క డ్రెస్సింగ్ కూడా అలాగే ఉండాలి. లైట్ కలర్ షర్ట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ సపోజ్ బొమ్మల టీ షర్ట్ వేసుకున్నాను అనుకోండి, ఇక్కడ పెద్ద పెద్ద డిజైన్స్ ఉన్నాయి. అలాంటి డిజైన్ టీ షర్ట్ వేసుకొని వచ్చినప్పుడు యువర్ ఫోకస్ అంతా కూడా దాని మీదకి వెళ్ళిపోతుంది. నేను చెప్పే దాని మీద కంటెంట్ మీద కానీ, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీద కానీ మీరు కాన్సన్ట్రేషన్ చేయలేరు అనమాట పార్టిసిపెంట్. సో దట్ ఈస్ వాట్ లైట్ కలర్ షర్ట్ వేసుకున్నాం అండ్ డార్క్ కలర్ పాయింట్స్ వేసుకుంటే బాగుంటుంది. డార్క్ కలర్స్ మీన్స్ రెడ్ పాయింట్ వేసుకున్నాం అనుకోండి, హౌ ఇట్ విల్ బి షోస్. సో అలా కాకుండా డార్క్ కలర్ పాయింట్స్ మీన్స్ బ్లాక్, బ్లూ, లైట్ స్కై కలర్స్ అలాంటి కలర్స్ వేసుకుంటే బాగుంటుంది. అండ్ వైట్ షర్ట్ వేసుకున్నాము, సపోజ్ బ్లాక్ పాయింట్ వేసుకున్నాము, మధ్యలో రెడ్ బెల్ట్ పెట్టుకున్నాం అనుకోండి, ఎట్టుంటుంది? సో దట్ ఈస్ నాట్ ఆల్సో షోస్ గుడ్. సో బ్లాక్ బెల్ట్ అండ్ షూస్ ఆల్సో బ్లాక్. దిస్ ఈజ్ అవర్ ఫార్మల్ డ్రెస్సింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ మనం అవకాశం ఉంటే బ్లేజర్ కూడా వేసుకుంటే దట్ విల్ బి గుడ్. అండ్ ఇవన్నీ చెప్తుంటే అమ్మలు అనుకుంటున్నారు మాకేం చెప్పట్లేరు కదా అనుకుంటున్నారు కదా. ఎస్, మీ గురించి ఇండియన్ కల్చర్ అమ్మల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన ట్రెడిషన్ శారీస్ అండ్ చుడిదార్స్ ఆల్సో చాలా బ్యూటిఫుల్. కాకపోతే మనం చున్నీ ఉంటుంది కదా, శారీ పవిట, దానికి ఒక పిన్ను పెట్టండి. ఇది సర్దుకుంటూ ఉన్నాం అనుకోండి సెషన్ చెప్పేటప్పుడు, అప్పుడు ఏమవుతుందంటే పార్టిసిపెంట్స్ ఫోకస్ అంతా కూడా దీని మీదకి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ వాట్ ఒక పిన్ పెట్టండి. దీంతో పాటుగా మెయిన్ మోర్ ఇంపార్టెంట్ అంటే, సపోజ్ విజయలక్ష్మి గారు సెషన్ తీసుకోవడానికి వచ్చారు. వస్తూనే పెద్ద లాంగ్ నెక్లెస్ వేసుకొని వచ్చారు. అప్పుడు మా విజయలక్ష్మి నీలా గారికి ఏమనిపిస్తుందంటే, వావ్, ఈ లాంగ్ నెక్లెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎక్కడ కొని ఉంటారా అని ఆలోచిస్తుంటారు. ఆ పక్కనే ఉన్నటువంటి మీనా కుమారి గారికి ఏమనిపిస్తుంది అంటే, ఈ లాంగ్ నెక్లెస్ ఎన్ని తులాలు అయ్యి ఉంటుందో అనిపిస్తుంది. ఆ పక్కనే ఉన్నటువంటి పద్మప్రియ గారికి అనిపిస్తుంది, ఏదేమైనా కూడా ఈ మంత్లో నేను ఇలాంటి నెక్లెస్ కొనుక్కోవాలని. నాలాంటి వాడికి ఏమనిపిస్తుంది అంటే, ఈ నెక్లెస్ నేను కొట్టేస్తే ఎన్ని రోజులు ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా అది లాగేస్తుంది. పార్టిసిపెంట్స్ ఎదురుగా ఉన్న పార్టిసిపెంట్స్ యొక్క ఫోకస్ కానీ కాన్సన్ట్రేషన్ అన్ని అది లాగేస్తూ ఉంటుంది. మనం చెప్పే స్పీచ్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేరు. కాబట్టి మనం పెట్టుకునేటువంటి ఆర్నమెంట్స్ అనేది చిన్నగా ఉండాలి, చిన్న ఆర్నమెంట్స్ ఉండాలి. అది ఫోకస్ అవ్వకూడదు. ఒక విధంగా చెప్పాలంటే మనం పెట్టుకున్నటువంటి అటైర్ అనేది మనని ఫోకస్ చేసేటట్టుగా ఉండాలి, కానీ అది ఫోకస్ అవ్వకూడదు. సింపుల్. ఓకే, దట్స్ ఓన్లీ. ఓకే, దిస్ ఈజ్ అవర్ అటైర్. అండ్ ఈ కమ్స్ అండర్ బాడీ లాంగ్వేజ్కి వచ్చినప్పుడు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మంచి అటైర్ తోటి, ఇందాక మీరు చెప్పారు కదా, మంచి స్మైల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీలో చాలా మంది మంచి స్మైల్ ఉన్నారు. అలా స్మైల్ తోటి అనేది రాజ్ కమల్ గారి దగ్గర నుంచి అండ్ శ్రీనివాసరావు గారి వరకు మంచి స్మైల్తో కనిపిస్తున్నారు. అలా మీరందరూ కూడా స్టేజ్ మీదకి వస్తూనే మంచి స్మైల్తో వస్తూ, ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్లో మంచి స్మైల్ ఇస్తున్న వాళ్ళని చూస్తూ మీరు సెషన్ స్టార్ట్ చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆద్యంతం ఎండింగ్ వరకు కూడా ఆ ఎనర్జీ, ఆ స్మైల్ అలా కన్వే అవుతూ ఉండాలి. ఎన్ని బాధలున్నా కూడా, అందుకనే గాలిబ్ గారిని ఒక ఉర్దూ కవి అనమాట, ఆయన వాళ్ళ ఫ్రెండ్ అడిగారట, గాలిబ్ జీ ఆప్ కైసే అని. గాలిబ్ గారు హస్కర్ ఐసా బోలా, జిందగీ మే గమ్ హై, గమ్ మే దర్ద్ హై, దర్ద్ మే మజా హై, ఓ మజా మే హమ్ హై అంటాడు ఆయన. బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఎంతమందికి ఉండవండి. మా ఆవిడ కొట్టింది వచ్చేటప్పుడు, అలా అని చెప్పేసి నేను బాధపడుతూ వచ్చాను అనుకోండి, ఇంతమంది మంచి పార్టిసిపెంట్స్ నేను మిస్ అవుతాను కదా, వాళ్ళకి నేను ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసేయడంలో కూడా మిస్ అవుతాం కదా, మీ స్మైల్ అంతా కూడా నేను మిస్ అవుతాను కదా. అలా కాకుండా ఆ బాధను అక్కడే వదిలేసి మనం ఇక్కడికి వచ్చేసి ఎంజాయ్ చేస్తూ ఈ టాపిక్ నేను కన్వే చేస్తుంటే, మీరు కూడా రిసీవ్ చేసుకుంటుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా ఈ 1 hour. సో దట్ ఈస్ వాట్, ఈ స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ అన్నపూర్ణ రాణి గారు ఒక జోక్ వేశారు, నాకు నవ్వు రాలేదు, బట్ నవ్వాను అనుకోండి, ఆవిడకి అర్థమవుతుంది ఈయనకు నవ్వు రాకపోయినా నవ్వాడు అని. బట్ స్మైల్ అనేది అలా ఉండదు. ఎందుకు అంటే ఇది కూడా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది కూడా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. కొత్తగా వాళ్ళు సపోజ్ మంచి
శివప్రసాద్ గారు మంచి స్మైల్ తోటి ఉన్నారు. ఆయన నాకు ఎదురుగా వచ్చాడు, నేను ఆయనకు ఎదురుగా వచ్చాను. నేనెవరో ఆయనకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. బట్ ఆయన ఇచ్చే స్మైల్ తోటి నాకు అనిపిస్తుంది మా మధ్యలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది, పాజిటివ్ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. నేను కూడా ఒక స్మైల్ ఇచ్చాను అనుకోండి, మా మధ్యలో ఏదైనా అడిగితే ఆయన ఆన్సర్ చేస్తానికి రెడీగా ఉన్నాడు అనేలాగా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఈ స్మైల్ కూడా అంత ఇంపార్టెంట్ వైటర్ రోల్ పోషిస్తుంది. కాబట్టి బీ స్మైల్ ఫ్రెండ్స్, బీ స్మైల్. జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా, లోపల కడకడ కాళ్ళాడే ఆకలి ఉన్నా కూడా ఎప్పుడు మనము మంచి స్మైల్తో కనిపిస్తే అవతల వాళ్ళు అదే స్మైల్ మనకి ఇస్తారు. మన మధ్యలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది, పాజిటివ్ ఆలోచనలు వస్తాయి, పాజిటివ్గా మన లైఫ్ అనేది ముందుకెళ్తుంది. విష్ యూ గుడ్ లక్. బీ స్మైల్ ప్లీజ్. ఎస్, దిస్ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇది వైటల్ లాంగ్వేజ్. త్రూఅవుట్ కంట్రీలో బాడీ లాంగ్వేజ్ని తెలుసుకొని మనం ప్రజెంట్ చేయగలిగితే ఏ లాంగ్వేజ్ రాకున్నా కూడా అద్భుతంగా మన వర్క్ కంప్లీట్ చేసుకొని రావచ్చు. ఇది యూనివర్సల్ లాంగ్వేజ్. ఇప్పుడు సపోజ్ మీకు అందరికీ తమిళ్ వచ్చు, నాకు తెలుగే వచ్చు. సపోజ్ నేను మాట్లాడుతున్న దానికి అనుగుణంగా నా బాడీ లాంగ్వేజ్తో కన్వే చేస్తే యూ విల్ రిసీవ్ ద మెసేజ్, నేనేం చెబుతున్నాను అనేది. ఓకే, ఆ బాడీ లాంగ్వేజ్ ఏమీ లేదు. సపోజ్ నేను ఇలాగే చేతులు పెట్టుకొని ఇలాగే మాట్లాడుకుంటూ పోతున్నాను. సపోజ్ మీకు ఒక్క వర్డ్ కూడా ఇంగ్లీష్ రాదు, ఒక వర్డ్ కూడా తెలుగు రాదు అనుకోండి. నేను అలా చెబుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఏదో చెబుతున్నాడులే అనిపిస్తుంది. యూ కాంట్ అండర్స్టాండ్ ఎవ్రీ వర్డ్. సో దట్ ఈస్ వాట్ దిస్ ఈజ్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ యూనివర్సల్ లాంగ్వేజ్. సో ఈ బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకొని మనం ప్రజెంట్ చేస్తే మన సెషన్ అనేది చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిది మెయిన్ వన్ ఏంటంటే అవర్ పోస్చర్ ఎలా ఉండాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన పోస్చర్ గురించి నేను ఒక చూపిస్తాను. ఎస్, హౌ వీ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ పోస్చర్. దిస్ ఈజ్ ఎస్, what is this body language? Is it positive body language or negative body language? Please chart lo pettandi. What is this positive body language or negative body language? Yeah, super sir, super. Yes, wonderful. Active participants, you all are. Excellent. Next I will show one more. Yes, what is this? What is the information you are receiving from this posture or sitting posture? Super, wonderful. Great, positive. Super, excellent. And I will show another one. This sitting posture also like this అండి. ఇలా ఉంటే మన కూర్చున్నప్పుడు ఇలా ఫస్ట్ పిక్చర్ లో ఏముంది? దట్ ఈస్ నెగిటివ్ బాడీ లాంగ్వేజ్. అండ్ దిస్ సెకండ్ వన్ కమ్స్ అండర్ పాజిటివ్ బాడీ లాంగ్వేజ్. మనం లెర్నింగ్ చేసేటప్పుడు మనం కూర్చునే విధానంలో ఇలా కూర్చొని ఉంటే విల్ లెర్న్ ఎవ్రీథింగ్. మన స్కూల్లో కూడా టీచర్స్ పిల్లల్ని ఇలా కూర్చొని ఉన్నప్పుడు అంటే 5 ఎలిమెంట్స్ మనస వాచ కర్మన మన అన్ని కూడా మన ఆధీనంలో ఉంచుకొని కూర్చొని వింటూ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి గోస్ ఇన్ టు సబ్ కాన్షియస్ మైండ్, మన మెమొరీలోకి వెళ్ళిపోతుంది. అండ్ మనం కూర్చునే విధానం లైక్ దిస్, ఇలా ఉంటే బాగుంటుంది. అండ్ సెకండ్ వన్, మనం నించున్నప్పుడు మన పోస్చర్ ఎలా ఉండాలి, మనం నించున్నప్పుడు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్ బాడీ లాంగ్వేజ్. ఎలా ఉండాలి, మనం సెషన్ తీసుకోవడానికి యాజ్ ఏ ట్రైనర్గా మనం వచ్చినప్పుడు మనం నించున్న విధానం కూడా మనకు కౌంట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వాట్ మనం నించున్నప్పుడు ఫస్ట్ పోస్చర్లో మనం చూస్తే ఈ పోస్చర్ ద్వారా మనం విల్ రిసీవ్ దట్ దిస్ ఇస్ లో కాన్ఫిడెన్స్ అనేది కనిపిస్తుంటుంది. లో కాన్ఫిడెన్స్, ఇట్ విల్ షోస్ లో కాన్ఫిడెన్స్. ఈ భుజాలు, ఈ షోల్డర్స్ అంతా కూడా డౌన్ అయిపోయి, హ్యాండ్స్ అన్ని డౌన్ అయిపోయి, బ్యాక్ అంతా బెండ్ అయిపోయి, అంటే స్పైనల్ కార్డ్ బెండ్ అయిపోయి, అండ్ లెగ్స్ కూడా ఒకటి కై కిందికి ఒకటి మీదికి ఉన్నదనుకోండి, ఇట్ షోస్ అండ్ లో కాన్ఫిడెన్స్, యాంగ్జైటీ, టెన్షన్ ఫీల్ అవుతున్నాం అనేది మనమే కమ్యూనికేట్ చేసిన వాళ్ళం అవుతాం. దట్ ఈస్ వాట్ డోంట్ షో లైక్ దిస్. అండ్ ఇక్కడ వచ్చినప్పటికీ ఈ పోస్చర్లో వచ్చినప్పటికీ దిస్ ఈజ్ షోస్ కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్. ఈ కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే, మనము సెషన్ తీసుకోవడానికి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత లెఫ్ట్ నుంచి రైట్ కార్నర్ వరకు తిరిగేసి వచ్చేసి స్టేజ్ మధ్యలోకి వచ్చేసి నించొని 2 కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్. వీ హ్యావ్ టు మెయింటైన్ డిస్టెన్సెస్.
దట్ ఈస్ ఆల్సో 11 to 16 సెంటీమీటర్స్. అంటే మనం టేప్ ఏమైనా తీసుకొని వెళ్ళాలా సార్ అని మాత్రం అడగకండి, అది కూడా చెప్తాను నేను. అలా నించొని దానికి అనుగుణంగా స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా ఉంచి, దానికి అనుగుణంగా షోల్డర్స్ ఉంటాయి కదా, కొంచెం బ్యాకప్ అయ్యింది, చెస్ట్ ఓపెన్ అప్ అయి ఉంటే ఇట్ విల్ షోస్ ఓపెన్ బాడీ లాంగ్వేజ్. అండ్ దానికి అనుగుణంగా ఈ ఎర్త్కి అంటే భూమికి మనది 90 degreesలో మన యొక్క హెడ్ మూమెంట్ ఉంటే దట్ విల్ షోస్ గుడ్ కాన్ఫిడెంట్ బాడీ పోస్చర్. అప్పుడు ఏమవుతుందంటే ఇలా కాన్ఫిడెంట్గా మనం నించున్నప్పుడు మనలో మనకేమవుతుందంటే భయపడుతుంటుంది కదా, అప్పుడు ఏంటంటే కార్టిజాల్ రిలీజ్ అవుతుంటుంది. అలా కాకుండా మనం కాన్ఫిడెంట్గా ఉన్నాను, వీళ్ళందరినీ చూస్తూ కూడా నేను ఐఎమ్ ఫీలింగ్ ఎగ్జైట్మెంట్ అనేది ఫీల్ అవుతున్నాను అనే ఫీల్ అనుకున్నాం అనుకోండి మనసులో, ఆ కాన్ఫిడెన్స్ వల్ల కార్టిజాల్ లెవెల్ తగ్గిపోయి టెస్టోస్టెరాన్ కెమికల్ అనేది మనకి ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటాం. అంటే వీ హ్యావ్ టు యాక్ట్ లైక్ దట్ అనమాట. మనం కాన్ఫిడెంట్గా ఉన్నాము అనేదాన్ని మనం ఒకసారి ఫీల్ అయినప్పుడు టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా మన బాడీ లాంగ్వేజ్లో మన కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయిపోతుంది. అలా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఎస్ ఈయన చెప్పగలడు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో కూడా వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చారో మీ సెషన్ అంతా కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఈ షోల్డర్స్ డిస్టెన్స్ అనేది మీ కాళ్ళ మధ్యలో కూడా మెయింటైన్ చేస్తే దట్ షోస్ గుడ్ పోస్చర్. మనం నిల్చున్నప్పుడు ఇందాక ఫస్ట్ పోస్చర్లో మీరు చూశారు, ఫస్ట్ పోస్చర్లో ఒక లెగ్ మీద ఇలా పెట్టుకున్నాడు, ఒక లెగ్ పక్క పెట్టాడు. కాసేపు నుంచినాక ఈ లెగ్ వదిలేస్తుంది, మళ్ళీ ఈ లెగ్ ఇలా పెడతాం. అలా మనం ఎక్కువసేపు నించోలేం కాబట్టి 2 కాళ్ళ మీద మీరు బ్యాలెన్స్ వేశారనుకోండి, 2 కాళ్ళ మీద బ్యాలెన్స్ వేశారు. ఎంతసేపు నుంచినా 2 కాళ్ళ మీద బ్యాలెన్స్ వేసినప్పుడు ఎంతసేపు అయినా కూడా మనకు పెయిన్ అవ్వదు. సో అలా మన కంటెంట్ అనేది మనం అద్భుతంగా చెప్పగలుగుతాం. సెషన్లో స్టేజ్ మీద నడవచ్చు, అలా అని చెప్పేసి పరుగులు పెట్టద్దు. పరుగులు పెడుతూ నడిచామనుకోండి, వాళ్ళకి ఏమవుతుందో మీరు ఏదో టెన్షన్ పడుతున్నారు, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారని మనకు చెప్పిన వాళ్ళం అవుతాం. సో నడవాల్సి వస్తే హ్యాపీగా ఒక సింహం నడిస్తే ఎలా నడుస్తాం, ఒక కింగ్ ఒక హీరో నడిస్తే ఎలా నడుస్తారో అలా అడుగు తీసి అడుగు వేస్తూ మనం కమ్యూనికేట్ చేసుకుంటూ వెళ్తుంటే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎదురుగా ఉన్న ప్రతి పార్టిసిపెంట్కి రీచ్ అవుతూ ఉంటుంది. సో అలా ఉండగాలి. అండ్ దాంతోపాటుగా కాన్ఫిడెంట్ అనేది కనిపిస్తూ ఉండాలి. మనం నించున్నప్పుడు మనకు ఎదురుగా సపోజ్ పోడియం ఉందనుకోండి, పోడియం మీద చాలామంది ఇలా పడుకుంటూ ఉంటారు, అలా పడుకోవద్దు. పోడియంను ఉపయోగించుకోవాల్సి వస్తే పోడియంని ఇలా పట్టుకొని నించున్నారనుకోండి, ఇట్ విల్ షోస్ కాన్ఫిడెంట్ పోస్చర్. అలాంటి పోస్చర్ మనం మెయింటైన్ చేసినప్పుడు మన సెషన్లో ప్రతి పార్టిసిపెంట్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా జరుగుతుంది. అలా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా జరిగినప్పుడు మనం చెప్పేదంతా కూడా వాళ్ళు వినటానికి అవకాశం ఉంది. లైక్ దిస్, ఈ 3 పోస్చర్లో దిస్ ఈజ్ ఆల్సో డిఫెన్సివ్ మోడ్లో ఉంటుంది, అంటే యాంగ్జైటీ టెన్షన్ ఫీల్ అవుతుంటుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ వండర్ఫుల్ అండ్ కాన్ఫిడెంట్ పోస్చర్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో లో కాన్ఫిడెన్స్ పోస్చర్ అవుతుంది. సో హ్యావ్ టు మెయింటైన్ గుడ్ కాన్ఫిడెంట్ పోస్చర్. పోస్చర్ తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్, ఏది మోస్ట్ ఇంపార్టెంట్, ఎనీబడి చార్ట్లో పెట్టగలుగుతారా? దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. డూ యూ నో దట్? వాయిస్ మీకు వాయిస్ మాడ్యులేషన్ సపరేట్ వస్తుంది. ఐ కాంటాక్ట్ కంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్. జెస్చర్స్, హ్యాండ్ జెస్చర్స్, బాడీ జెస్చర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ హ్యాండ్ జెస్చర్స్ ఎలా ఉండాలి? మనం మాట్లాడుతున్నప్పుడు కమ్యూనికేషన్, మనం చెప్పే వాయిస్, మనం చెప్పే కాంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ మన స్పీచ్ ద్వారా, మన వాయిస్ ద్వారా ఎలాగైతే వస్తుందో దానికి అనుగుణమైనటువంటి హ్యాండ్ జెస్చర్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. ఎప్పుడు ఆ కాంటెంట్, మీరు చెప్పే కాంటెంట్ మీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తాయి. అంటే సపోజ్ మన ఇంటి ఓవర్ హెడ్ ట్యాంక్ మీద మన ఇంటి పైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది కదా, ఆ ఓవర్ హెడ్ ట్యాంక్లో వాటర్ ఫుల్గా ఉందనుకోండి, కింద ట్యాప్ ఇప్పితే వాటర్ ఫ్లో వస్తుందా రాదా? వస్తుంది. సో ద సేమ్ వే మన కాంటెంట్ అంతా కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ లాంగ్వేజ్ కూడా సింక్రనైజ్ అయ్యి మన ప్రజెంటేషన్ అవుతుంది, యాడ్ అయిపోయి మన ప్రజెంటేషన్ అవుతుంది. అంటే మీరు చెబుతున్నప్పుడు సపోజ్ చిన్న విషయం అన్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్లో మన హ్యాండ్ జెస్చర్లో చిన్నగా చూపిస్తుంది. పెద్దగా అన్నప్పుడు ఆ పెద్దగా అనేది మన జెస్చర్స్ ద్వారా రావాలి. అంటే ఏ విషయాన్ని మనం చెబుతున్నామో ఆచార్య దేవ అంటూ ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి మనం విన్నాం కదా,
ఏ క్యారెక్టర్ తీసుకొని వస్తే ఆ క్యారెక్టర్లో ఆ హ్యాండ్ జెస్చర్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ కన్వే అయ్యేది. ద సేమ్ వే మనం చెప్తున్నప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్కి అనుగుణమైనటువంటి హ్యాండ్ జెస్చర్స్ ఇవ్వాలి. అంటే ఒక పర్పస్ఫుల్గా ఉండాలి. మనం చెప్పే ఇన్ఫర్మేషన్కి ఈ జెస్చర్స్కి ఒక పర్పస్, రెండు సేమ్ సింక్రనైజ్ అయ్యి రావాలి. అలా కాకుండా మీరు హ్యాండ్ జెస్చర్స్ ఇవ్వమన్నారు కదా సార్ అని చెప్పేసి ఓవర్గా ఇలా ఇస్తున్నాం అనుకోండి, మనం కూచిపూడియో కథాకలో కథ చేస్తానికి వచ్చింది. వీఆర్ ట్రైనర్స్, మాట్లాడటానికి వచ్చాం. మనం మాట్లాడుతున్నకు అనుగుణంగా మన యొక్క హ్యాండ్ జెస్చర్స్ ఇవ్వాలి. దీంట్లో ఏంటంటే లో కాన్ఫిడెన్స్ కానీ, టెన్షన్ కానీ, యాంగ్జైటీ కానీ ఫీల్ అవుతున్నారు అనేది అవతల వాళ్ళకి లేకుండా ఉండాలంటే మన జెస్చర్స్ లో ఏమి చేయకూడదు బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది వచ్చేసి మాట్లాడుతూ ఇలా ఎత్తుకోకుండా ఉంటారు, లేదంటే ఇయర్స్ లాక్కుంటూ ఉంటారు, ముఖం తూర్చుకుంటూ ఉంటారు, ముక్కు లాక్కుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయి అప్పటిదాకా గుర్తులేనట్టుగా ఏవో చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తున్నారంటే మీరు